ముందుగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అన్ని మతాలకి అన్ని కులాలకి సమానమైన హక్కులు కేటాయించబడింది. బాబాసాహెబ్ లక్ష్యం ఆశయాలు కూడా ఈ దేశం అందరూ కూడా భారతీయులుగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రోత్సహించుకోవాలి, ఆచరణలో తీసుకురావాలి, ఒకరికొకరు సమన్వయం పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఈరోజే కాదు, ప్రతిరోజు నుంచి కూడా మేము ఎవరైతే మైనార్టీలు ఉన్నారో వారికి అండగా నిలుస్తూ వస్తున్నాము. దళితుల సమస్య వచ్చినా, మైనార్టీల సమస్య వచ్చినా, బీసీల సమస్య వచ్చినా, ఈ సమాజంలో ఎవరికి సమస్య ఉన్నా కానీ అందరం కలిసి మన హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ క్రమంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో ఈ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వర్గాలు, మైనార్టీలు, దళితులు, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ హక్కుల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో వీళ్ళు కూడా భాగమై ఉండాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ ఈ వర్గాలకు అండగా ఉండుకుంటూ వచ్చారు. వారికి ఈ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లింలకు సంబంధించి ఏదైతే వక్ఫ్ బోర్డులో సవరణ చేసుకొచ్చి బిల్లు తీసుకొచ్చారో, పార్లమెంట్లో పాస్ అయిందో, దానికి వ్యతిరేకంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుందని దేశంలో ఉన్న ప్రతి ఒక్క మైనార్టీ సోదరు కూడా ముందుకొచ్చి బాధపడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దీన్ని ఎలాగైనా సరే మార్పులు తీసుకురావాలి, ముస్లిం సమాజానికి అండగా ఉండాలని మొదటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఎలాంటి సవరణ చేయకపోయినా కానీ వారి హక్కుల కోసం వాళ్ళ పార్లమెంటు సభ్యులతో మాట్లాడించి ఆ సవరణలో వీళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో వాటి కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి, ప్రయత్నం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్యాయం జరుగుతుందని మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఆయన ముందుకు రావాలని చెప్పేసి వీళ్ళని పిలిచి వాళ్ళకి అన్యాయం జరగకోకుండా ఉండాలని మేము కూడా వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం.